నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికలకు జగన్ పక్కాగా రెడీ అవుతున్నారు. మొదట సిద్ధం సభలతో ప్రచారానికి ట్యూన్ సెట్ చేశారు. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్ యాత్రతో ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. జనంతో జగన్ మమేకమవుతున్న తీరు వైసీపీ క్యాడర్లో జోష్ నింపుతోంది. ఇక సభల్లో ర్యాంప్ వాక్లతో జగన్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. జనంతో మమేకమైన సభల్లో మాట్లాడినా ర్యాంప్ వాక్ చేసినా జగన్ ఏం చేసినా సరే జనంలో మంచి స్పందన వస్తోంది. పోలింగ్ జరగడమే లేటు, తాము ఇప్పటికే గెలిచేశామంటోంది వైసీపీ. 4 సిద్ధం సభలతో తొలి అడుగులోనే రాష్ట్రాన్ని షేక్ చేశారు. ఇప్పుడు మేమంతా సిద్ధం బస్ యాత్రతో మలి అడుగు మరింత బలంగా వేశారు. జగన్ జనంతో మమేకమవుతున్నారు. క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ర్యాంప్ వాక్ తో ట్రెండ్ సెట్టర్ గా మారారు. అటు జనం కూడా జగన్ను చూడ్డానికి, ఆయనతో మాట్లాడడానికి ఆసక్తి చూపడం వైసీపీ వర్గాల్లో ధీమాను పెంచేస్తోంది. మార్చి 27న ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలైంది. సిద్ధం సభలు జరిగిన జిల్లాలను టార్గెట్ చేసి ఈ యాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేశారు. 67కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర జరిగింది. 2015 కిలోమీటర్లకు పైగా బస్సు యాత్ర జరిగింది. బస్సు యాత్రకు కొత్త అర్థం చెప్పేలా జగన్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఉదయం వివిధ వర్గాలతో సమావేశాలు, ఆ తర్వాత బస్సు యాత్ర, సాయంత్రం బహిరంగ సభ, ఇలా క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం జరిగిన బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి జనంలో సానుకూలత పెంచిందని ఆ పార్టీ భావిస్తోంది. ఆటో లారీ డ్రైవర్లు, పెన్షనర్లు, చేనేత కార్మికులతో జగన్ భేటీ అయ్యారు. వివిధ వర్గాల సమస్యల్ని అడ్రస్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా వారియర్లతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా వేదిక ఏర్పాటు చేయాలని సీఎం జగన్ పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రతి జిల్లాలోనూ భారీగా జనస్పందన వచ్చింది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే భేదం లేదు. ఎక్కడ బస్సు యాత్ర జరిగినా జనం జగన్ కోసం తరలి వస్తున్నారు. ప్రతి సభలో జగన్ ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా అగ్రనేతల సభల్లో అందరికీ నేతలు కనిపించే అవకాశం ఉండదు. అయితే ర్యాంప్ వాక్ ప్రయోగంతో జగన్ను చాలా మంది దగ్గరగా చూడగలుగుతున్నారు. బస్సు యాత్రకు జనాన్ని రప్పించడంలో ర్యాంప్ వాక్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా సరే అదే జనస్పందన కనిపిస్తోంది. గత 58 నెలల సుపరిపాలనతో సీఎం జగన్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అన్నది బస్సు యాత్రతో తేలిపోయిందని వైసీపీ చెబుతోంది. బస్సు యాత్రను ఒక విజేతగా, జైత్రయాత్రగా అభివర్ణిస్తోంది. బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారనే వాదన వినిపిస్తోంది. సీఎం జగన్ ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ ను దగ్గర నుంచి చూసేందుకు, మాట కలిపేందుకు, వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు, 5 చోట్ల వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 14 భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. జనసామాన్యంతో చేయి చేయి కలిపి సాగుతున్న ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని వైసీపీ ధీమాగా చెబుతోంది. మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో కలుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బస్సు దగ్గరికి వచ్చిన వారందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్న ఆ తర్వాత మాత్రమే సీఎం జగన్ ఆ రోజు యాత్రను ప్రారంభిస్తున్నారు. వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపరచరాదు అన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ జనసందోహంలోనే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకునేందుకు ముందుకొస్తే వారి బాధలను ఆశాంతం వినడం మాత్రమే కాదు, అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు, సూచనలు చేసేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బస్సు యాత్రలో చివరి అంకం బహిరంగ సభ. రోజు జరిగే ఈ సభ కోసం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగన్ స్టేజ్ మీద నుంచి ర్యాంప్ పై నడుస్తుంటే జనాలు ఉర్రూతలగిపోతున్నారు. జగన్ బస్సు యాత్రకు ముందు సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహించారు. ఏపీని ప్రాంతాల వారీగా విభజించి సిద్ధం సభలు పెట్టింది వైసీపీ. ఒక్కో సభ ప్రభావం 4-5 జిల్లాల మీద ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా లక్షల మంది జనం తరలి రావడంతో నేతలు కూడా కదలక తప్పలేదు. సభల సంఖ్య తక్కువే అయినా వాటి ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని స్థాయిలో పడింది. సిద్ధం పేరుతో జగన్ ఫోటోలతో రాష్ట్రమంతా హోర్డింగ్లు వెలిశాయి. ఇలా ఎక్కడ చూసినా సిద్ధం హోర్డింగ్లు చూసిన వారు చాలా చోట్ల సిద్ధం సభలు జరుగుతున్నాయేమో అనుకునేలా ప్రచార వ్యూహం రచించారు. అది బాగా వర్కౌట్ అయింది. నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ జగన్ బహిరంగ సభల్లో అడిగిన ప్రశ్నకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిద్ధం జోష్ను మరింత పెంచేలా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనుకున్న దానికి మించి లక్ష్యాన్ని సాధించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
సిద్ధం సభలో మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ దూసుకెళ్తున్న తీరు ప్రచారానికి కొత్త దూకుడు జత చేసిందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్ర జనం మూడ్ సెట్ చేసిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు నాటి పాదయాత్ర పోషించినటువంటి ఆ పాత్రనే సిద్ధం సభలు మేమంతా బస్సు యాత్ర పోషిస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. లక్షల సంఖ్యలో హాజరవుతున్న జనం వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చేలా చేస్తున్నారు. బస్సు యాత్రలో రోజు బహిరంగ సభ నిర్వహిస్తున్న జగన్ పదే పదే వై నాట్ 175 అంటున్నారు. తన పాలనలో జరిగిన మేలుని వివరిస్తూ మంచి జరిగితేనే ఓటేయండని అడుగుతున్నారు. టీడీపీ పాలనతో వైసీపీ పాలనను బేరీజు వేయాలని కోరుతున్నారు. జగన్ ఒంటరిలా అవుతాడు, ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది. మీ అందరు చేసిన చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి ఆప్యాయతలకు చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. యుద్ధంలో నాయకుడి ముందు నిలబడితే సైన్యం రెట్టించిన ఉత్సాహంతో పోరాటం చేస్తుంది. ఇప్పుడు జగన్ కూడా సరిగ్గా అదే చేస్తున్నారు. ఓ పద్ధతి ప్రకారం ప్రచారాన్ని నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. సిద్ధం సభలైనా మేమంతా సిద్ధం బస్సు యాత్రైనా జగన్ కేంద్రంగా విజయవంతమయ్యాయి. ఎక్కడా సభల నిర్వహణలో కానీ బస్సు యాత్ర షెడ్యూల్లో కానీ అయోమయానికి తావు లేకుండా పక్కాగా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. సిద్ధం సభలైనా మేమంతా సిద్ధం బస్సు యాత్రైనా ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నారు జగన్. సిద్ధం సభలతో వైసీపీ ప్రచార ఎజెండాని సెట్ చేశారు. ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర వైసీపీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమంతో పాటు టీడీపీ వైసీపీ పాలనను పోల్చి చూపుతూ లోతైన విశ్లేషణ చేస్తారు. ఏదో ప్రసంగం అంటే ఏకపక్షంగా చెప్పుకుంటూ పోవడం కాకుండా జనంతోనూ మాట్లాడిస్తూ వారి నుంచి స్పందనలు వచ్చేలా చేస్తూ అదో డిస్కషన్ లాగా ప్లాన్ చేశారు. పేదవాళ్ళు ఏంటి అందరూ ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. ప్రతి పథకము ప్రతి ఇంటికి ఏదో పథకం ఏదో రూపాన్ని అందుకున్నారు. అందుకని మాకు జగన్ అంటే అభిమానం. జగన్కే మా ఓటు. ఎన్నికల్లో ప్రచారం నుంచి పార్టీని నడిపించే వరకు అంతా జగనే బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే ఆయన సిద్ధం పేరుతో ప్రచారాలు నిర్వహించారు, సభలు నిర్వహించారు. ఈ సభల్లో వేరే వారిని ఎవ్వరితో కూడా కీలక ప్రసంగాలు చేయించలేదు. వేదికపై కూడా ఎక్కువ మంది కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా అలాగే జరిగింది. అంటే జగన్ సెంట్రిక్ గానే వైసీపీ ఎన్నికలకు వ్యూహం రచిస్తోంది. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు పక్కా వ్యూహంతో కదలాలని జగన్ డిసైడ్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఆ లక్ష్యం పూర్తి చేశామని భావిస్తున్నారు. ప్రచారం సరైన దిశలోనే సాగుతుందని, జనం నుంచి కూడా భారీ స్పందన ఉందని జగన్ పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. ఈ సానుకూలతలను ఉపయోగించుకుని పోల్ మేనేజ్మెంట్ ను సరిగా చేసుకుంటే మన గెలుపును ఎవ్వరూ ఆపలేరని దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి ఎన్నికకు ఎజెండా చాలా ముఖ్యం. ఈ ఎజెండానే పార్టీలను, నేతలను జనంతో కనెక్ట్ చేస్తుంది. ప్రజలతో కనెక్ట్ అయ్యే ఎజెండాను సెట్ చేస్తే సగం గెలిచినట్టే. ఈసారి ఏపీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో మిగతా పార్టీల కంటే ముందుగానే జగన్ పోల్ ఎజెండా సెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. సిద్ధం మేమంతా సిద్ధం అంటూ జగన్ చూపిస్తున్న దూకుడుతో వైసీపీ క్యాడర్ పూర్తిగా యాక్టివేట్ అయింది. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి కొత్త బలం వచ్చిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతోంది. సిద్ధం సభలతోనే పార్టీ మొత్తం ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో అదే మూడ్ బలంగా కొనసాగింది. గెలిచేదాకా మిషన్ మోడ్లో పనిచేయాలని జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. అధినేత ఇచ్చిన లక్ష్యం సాధిస్తామని నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. సిద్ధం మేమంతా సిద్ధం తర్వాత వైసీపీలో వాతావరణమే మారిందనే వాదన వినిపిస్తోంది. గట్టిగా అనుకుంటే అయిపోతుందని అంటారు. ఇప్పుడు సిద్ధం సభలు మేమంతా సిద్ధం సభలతో జగన్ ప్రచారం వైసీపీ గెలుపు మాటను గట్టిగా అనిపించడమే కాదు వినిపించిందని వైసీపీ ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది. ఇడుపులపాయ టు ఇచ్చాపురం సిద్ధం సభలు జరగని జిల్లాల్ని కవర్ చేసే వ్యూహం. బస్సు యాత్ర మాత్రమే కాదు, దానికి ముందు తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా హైలైట్ చేసేలా వ్యూహం. వివిధ వర్గాలతో భేటీలతో అందరికీ దగ్గరైన జగన్ ఇక బహిరంగ సభల నిర్వహణలో అయితే ర్యాంప్ వాక్ తో సరికొత్త ప్రయోగమే చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరిగింది.
ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగింది. ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సిద్ధం సభల్లో కళ్లకు కట్టినట్టు కనిపించడంతో పార్టీ శ్రేణులు కథనోత్సాహంతో కథం తొక్కుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజాభిమానం ఎంత బలంగా ఉందో మరింత బాగా నిరూపణ అయిందనే నమ్మకం వైసీపీలో కనిపిస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడా సభలు పెట్టి జనాన్ని పోగు చేయడం గొప్ప కాదన్న విమర్శల్ని తిప్పికొట్టేలా ప్రతి జిల్లాలో బస్సు యాత్రకు జనం భారీగా తరలివచ్చారని వైసీపీ చెబుతోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో ఆలోగా తొలిదశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే బస్సు యాత్ర విజయవంతమైందనేది వైసీపీ ఫీలింగ్. జనంతో మమేకమయ్యే విషయంలోనూ జగన్ కొత్త ట్రెండ్ సృష్టించారు అనే వాదన వినిపిస్తోంది. అసలు బస్సు యాత్రకు అర్థమే మార్చేసేలా జరిగిన యాత్ర వైసీపీలో ఎన్నికల జోష్ని రెట్టింపు చేసిందనే మాట కూడా ఉంది. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రకు మించిన ప్రజాదరణ బస్సు యాత్రకు లభిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత జిల్లాల వారీగా వైసీపీ క్యాడర్ మొత్తం యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తోంది. జగన్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి దాదాపు 221 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సిద్ధం పేరుతో నిర్వహించిన సభలకు గానీ, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గానీ జనం పోటెత్తుతున్నారు. 2019 ఎన్నికల నాటి ప్రచార దృశ్యాలు మళ్లీ పునరావిష్కృతం అవుతున్నాయని వైసీపీ చెబుతోంది. సిద్ధం పేరుతో జరిగిన సభలు కోట్ల మంది జనానికి జగన్ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎందుకు సిద్ధం, దేనికి సిద్ధం, ఎలా సిద్ధం, ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలు కూడా చెబుతున్న వైసీపీ క్యాడర్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రచార రంగంలోకి దిగిపోయింది. అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తేనే క్యాడర్లో కదలిక వస్తుందనడం పాతమాట. పక్కా వ్యూహంతో ప్రాంతాల వారీగా నిర్వహించే కొన్ని సభలతోనే మొత్తం క్యాడర్ను యాక్టివేట్ చేయొచ్చనే కొత్త విషయాన్ని జగన్ చేసి చూపించారని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాలు తెరపైకి తెచ్చామని, ప్రత్యర్థుల ఊహకు అందని ఎత్తులతో దూసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలా సిద్ధం సభలతో ఇప్పటికే యాక్టివ్ అయిన వైసీపీ క్యాడర్ జోష్ని మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెట్టింపు చేసిందనేది వైసీపీ మాట. ఎన్నికల సమయంలో క్యాడర్ను ఎంత ఉత్సాహపరిస్తే అంత మెరుగ్గా పనిచేస్తారనే విషయాన్ని నమ్మిన జగన్ ఆ పనిని విజయవంతంగా చేశారని చెబుతోంది వైసీపీ. అటు జనాన్ని, ఇటు క్యాడర్ను కలుస్తూ అభిప్రాయాలు తీసుకుంటూ జగన్ మమేకమైన తీరు ఏపీలో కొత్త చర్చకు తెరతీస్తుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నా, సీఎం అయినా జనాన్ని కలిసే విషయంలో తానెక్కడా మారలేదని జగన్ ప్రూవ్ చేశారని వైసీపీ అంటోంది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికల కోసం ఓ రకమైన వ్యూహం రచించిన జగన్ ఇప్పుడు సీఎంగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. తన పరిపాలనే ఓట్లు వేయిస్తుందని, ఎక్కువ చెప్పుకోవాల్సిన పనేముందనే ధోరణిలో సిద్ధమంటున్నారు. బూత్ స్థాయిలో బూత్ కమిటీలు చేసే ప్రచారమే కీలకమని గుర్తించారు. అందుకే క్యాడర్ను యాక్టివేట్ చేసి వారితోనూ సిద్ధమనిపించారు. ఇక ఓటర్లతో సిద్ధం అనిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సిద్ధం సభల్లో నేతగా ప్రచార సందేశాన్ని బలంగా పంపిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో క్యాడర్ ఎలా ఓటర్లను ఆకట్టుకోవాలో, ఏం చెప్పాలో చేసి చూపించారు. ఊరికే ఎన్నికల ప్రచారం చేయండి చెప్పడం కాదు, ఎలా చేయాలో చెప్పడం కోసం మేమంతా సిద్ధం పేరుతో దాదాపు నెల రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టడం చిన్న విషయం కాదంటోంది వైసీపీ. ప్రచారం ఎలా చేయాలో చేసి చూపించిన జగన్ క్యాడర్కు పూర్తి క్లారిటీ ఇచ్చేశారనే మాట వినిపిస్తోంది. ప్రచారంలో ఏ అంశాలు హైలైట్ చేయాలి, ఎలా ఓటర్లను ఆకట్టుకోవాలి, ఎందుకు వైసీపీకి ఓటేయాలో చెప్పాల్సిన అంశాలను అన్నింటినీ సవివరంగా జగన్ బస్సు యాత్రలో ప్రస్తావించారు. ప్రతి జిల్లాలో క్యాడర్ను ఎడ్యుకేట్ చేసే విధంగా సాగిన జగన్ ప్రచారం క్యాడర్ ప్రచారానికి మరింత పదును పెడుతుంది అనడంలో సందేహం లేదని చెబుతోంది వైసీపీ. ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి మన పేదలను, ఇవి మన రైతులను, ఇవి మన పిల్లలను, ఇవి మన అక్క చెల్లెమ్మలను, ఇవి మన అవ్వ తాతలను, ఇవి మన పేద సామాజిక వర్గాలను వచ్చే 5 ఏళ్ళు, వచ్చే 60 నెలలు వాళ్ళ తలరాతలు, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రతో, ప్రచారానికి సిద్ధమని క్యాడర్తో, ఓటేయడానికి సిద్ధమని జనంతో జగన్ ఒకేసారి అనిపించారని వైసీపీ చెబుతోంది. బస్సు యాత్రతో జగన్ కోట్ల మందిని కదిలించారని నమ్ముతోంది. ఇంతకంటే ఓ నాయకుడు తన పార్టీకి క్యాడర్కు ఇచ్చే ఉత్సాహం ఇంకే ఉంటుందని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉధృత ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు సీఎంగానూ అంతే ఉధృతంగా, దూకుడుగా ప్రచారం చేయడం పార్టీ శ్రేణుల్లోనూ కసిని పెంచుతుందనే వాదన వినిపిస్తోంది. ఎక్కడా అలసత్వం లేకుండా కష్టపడి పనిచేసేలా జగన్ స్ఫూర్తినిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకటించగానే వైసీపీ శ్రేణులు ఊహించుకున్న దృశ్యం వేరు. కానీ యాత్ర మొదలయ్యాక రోజురోజుకి ఆ ఊహలు పటాపంచలయ్యాయి. అసలు సినిమా వేరని తేలిపోయింది. జిల్లా జిల్లాకు పెరుగుతున్న జనం, వారితో జగన్ మమేకమవుతున్న తీరు, తాము చేయాల్సింది ఏంటి అనే విషయంలో క్యాడర్కు నెమ్మదిగా క్లారిటీ వచ్చింది. ఏదో ప్రచారం చేశామంటే చేశామన్నట్టు కాకుండా చిత్తశుద్ధితో జనంపై బలమైన ముద్ర వేసేలా ప్రచారం చేయాలని జగన్ చేసి చూపించారు. ఇది చూసిన క్యాడర్ కూడా తమ ప్రచార వ్యూహం మార్చుకుంటారని, ఇది అల్టిమేట్గా పార్టీ బలాన్ని మరింత పెంచుతుంది అనేది వైసీపీ అంచనా. సిద్ధమన్నా, మేమంతా సిద్ధమన్నా జగన్కు లక్ష్యంపై పూర్తి క్లారిటీ ఉంది. క్యాడర్కు కూడా అంతే క్లారిటీ ఉండాలని అనుకున్నారు. ఆ లక్ష్య సాధనలోనూ విజయవంతమయ్యారు. వైసీపీ ఎంత నమ్మకంగా ఉందో జనానికి కూడా తెలిసేలా బస్సు యాత్ర జరిగిందనే వాదన వినిపిస్తోంది. 4 సిద్ధం సభలు, జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సిద్ధం అనేది మామూలు పదం కాదు, దాని వెనుక చాలా అర్థాలున్నాయనేలా జగన్ స్పీచ్లు వైసీపీ క్యాడర్కు ఊపు తెచ్చాయి. ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని చాటడమే కాదు, ఎంత సిద్ధంగా ఉంది, ఏ స్థాయిలో సిద్ధమైందో చెప్పడంలో కూడా జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ ప్రసంగాలకు జనంలో వచ్చిన రెస్పాన్స్ వైసీపీ క్యాడర్ను కూడా సిద్ధమనేలా చేసింది. అలా మొత్తం క్యాడర్ సిద్ధమనేలా చేశారు జగన్. సోషల్ మీడియాలో సిద్ధం ట్రెండింగ్లో నిలిచింది. ట్విట్టర్లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్ధం హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. వ్యూహాత్మకంగా సిద్ధం అనే పదమే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక క్యాడర్కు కూడా పని తేలికవుతుందని వైసీపీ చెబుతోంది. సిద్ధం అని ఒక మాట చెప్పి పోల్ మేనేజ్మెంట్ సమర్థంగా చేసుకునేలా జగన్ రంగం సిద్ధం చేసి పెట్టారు. ఇంతకంటే అధినేత పార్టీ క్యాడర్కు చేయగలిగేది ఏముంటుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. క్యాడర్ను ఎక్కువ కష్టపెట్టకుండా తానే ఎక్కువ కష్టపడి క్యాడర్ ఇష్టంగా పనిచేసేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని వైసీపీ చెబుతోంది. అందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర బాగా ఉపయోగపడిందని అంటోంది. ప్రజలు సానుకూలంగా ఉన్నారు. పార్టీ గ్రాఫ్ పెరిగింది. క్యాడర్లో ఉత్సాహం వచ్చింది. నేతల్లోనూ నమ్మకం పెరిగింది. ఇక గెలవడానికి అడ్డంకులేమున్నాయి అనేది వైసీపీ ప్రశ్న. జగన్ కూడా కొన్ని సభలతోనే పెద్ద ప్రభావం చూపించారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే అంతకు మించి అనేలా జరిగిందని వైసీపీ నమ్మకంగా చెబుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను చూసిన వారెవరైనా విజయవంతమైందనడం మినహా మరో మాటకు అవకాశమే లేదంటోంది. అంత బాగా బస్సు యాత్ర జరిగిందని జగన్ సరికొత్తగా ప్రచారం చేశారని చెబుతోంది. బస్సు యాత్ర అంటే ఏదో నేతకు, క్యాడర్కు, పార్టీకి సంబంధించిన వ్యవహారం. మనం ఏదో వెళ్లామా, విన్నామా, వచ్చామా అన్నట్టుంటే చాలనుకుంటారు జనం. కానీ జగన్ బస్సు యాత్ర అలా జరగలేదు. జనం అడుగడుగునా జగన్ షెడ్యూల్తో మమేకమైన తీరు కళ్లకట్టింది. బస్సు యాత్రకు ముందు, ఆ తర్వాత జగన్ ఏం చేస్తారనే విషయాలపై పక్కా అవగాహనతో జనం యాత్రకొచ్చారని వైసీపీ చెబుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకుని ఏ కార్యక్రమానికి వెళ్తే తమ సమస్యలు హైలైట్ అవుతాయో, తమకు ఊరట దక్కుతుందో, ఎక్కడ జగన్ని ఎక్కువసేపు చూడొచ్చో, ఎక్కడ ఎక్కువసేపు జగన్తో మాట్లాడే అవకాశం ఉంటుందో, ఇలా అన్నింటినీ జనం బేరీజ్ వేసుకున్నారనేది వైసీపీ మాట. రాయలసీమలో మొదలైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర దక్షిణ కోస్తా మీదుగా సాగి ఉత్తరాంధ్రకు చేరుకుంది. ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో జనాదరణలో తేడా కనిపించలేదని వైసీపీ చెబుతోంది. జగన్ జనంతో మమేకమైన తీరుకు అందరూ ఫిదా అయ్యారని చెబుతోంది. బస్సు యాత్ర మధ్యలో తనపై దాడి జరిగినా జగన్ యాత్రను గాయంతోనే కొనసాగించడం కూడా జనాన్ని కదిలించిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. సిద్ధం సభలకు ముందు వైసీపీలో సిట్టింగ్ల మార్పుపై చర్చ జరిగింది. కానీ సిద్ధం సభలతో మొత్తం ప్రచారం మూడొచ్చేసింది. ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆ తర్వాత పోలింగ్ తేదీ వరకు ప్రచారం మినహా మరో మాటకు తావే లేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రచారం విషయంలో కూడా నేతలు, క్యాడర్ కష్టపడాలని చెప్పిన జగన్ జనమే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని పిలుపునిచ్చారు. తద్వారా తనకు చాలా మంది ప్రచారకర్తలున్నారని చెప్పకనే చెప్పారు. ఎవరో కొందరు ప్రచారం చేయకపోయినా నష్టం లేదనే సంకేతాన్ని కూడా జగన్ బలంగా పంపించారు. పనిచేసే క్యాడర్కు నమ్మకం, పనిచేయని నేతలకు హెచ్చరికలు కూడా జగన్ పరోక్షంగా పంపించారని వైసీపీ చెబుతోంది. ప్రచారం పేరుతో సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రతో జగన్ అందరికీ ఇచ్చిపడేశారనే చర్చ జరుగుతోంది. ఇంతకంటే ఏం చెప్పాలి, ఇంకేం మాట్లాడాలి? జగన్ ఒక్క చిన్న అంశం కూడా వదలకుండా అన్నీ కవర్ చేశారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పారు. లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకున్నారు.
వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణలు చేశారు. పథకాలు మరింత మెరుగ్గా ఎలా అమలు చేయాలో సూచనలు తెలుసుకున్నారు. కొన్నిసార్లు ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని కొత్త పథకాల ఆలోచన కూడా చేస్తామన్నారు. ఇలా ఏదో విన్నామంటే విన్నామన్నట్టు కాకుండా ప్రతి వ్యక్తి చెప్పిన అంశానికి రియాక్షన్ ఇచ్చారు. మా మాటలు జగన్ విన్నారనే నమ్మకం అందరికీ కలిగించారు. అందుకే బస్సు యాత్రలో రోజు రోజుకు వచ్చే జనం సంఖ్య భారీగా పెరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మా మిసెస్ గారు డోక్రా రుణమాఫీ అయింది, పావలా వడ్డీ పడుతుంది. నెక్స్ట్ జగన్ అన్న నవరత్నాలు పెట్టినవి కాకుండా అవి కాకుండా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే విజయనగరంలో వైద్య ఆరోగ్య కళాశాల అనేది మొట్టమొదటిసారిగా మనం చూసాం. అది జగన్ గారి ప్రభుత్వంలో చూసాం. అది నెక్స్ట్ ఆరోగ్య ఆనాడు రాజశేఖర్ ప్రవేశపెడితే అతను 1000 రెట్లు చేస్తే దాన్ని 3000 రెట్లుగా జగన్ నడిపిస్తున్నాడు. సిద్ధం సభలో సక్సెస్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సూపర్ హిట్. ఓ సీఎంగా విజయవంతంగా పథకాలు అమలు చేసిన జగన్ ఓ నాయకుడిగా ప్రజల మనస్సుల్లో బలమైన ముద్ర వేశారు. ప్రచార ఎజెండాను సిద్ధం సభలు సెట్ చేశాయి. క్యాడర్ మూడ్ను మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్థిరపరిచింది. అటు ఓటర్లలోనూ వైసీపీకి సానుకూలత తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ప్రచారంలో దాదాపుగా 90% పని పూర్తయినట్టే. ఇంకో 10% బ్యాలెన్స్ మాత్రమే క్యాడర్కు వదిలిపెట్టారు. ఆ పనిలోనూ జనాన్ని భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేశారు. సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లని పదే పదే నమ్మకంగా చెప్పారు. ఇలా తనదైన ప్రచార వ్యూహాలతో జగన్ భారీ లక్ష్యాలను చాలా తేలిగ్గా సాధించాలనే చర్చ జరుగుతోంది. అటు క్యాడర్ను ఇటు జనాన్ని ఒకేసారి అడ్రస్ చేయడంలోనూ విజయవంతమయ్యారు. ఇప్పటి వరకు అంతా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. ఎక్కడా లెక్క తప్పలేదు. ఇంకొన్ని రోజులు ఇదే ఊపు కొనసాగితే వైసీపీ విజయం ఖాయమంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరంసంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.